పార్టిసిపెంట్స్, 5 రౌండ్లు, 5 లక్షల క్యాష్. మీ సాయి కుమార్, కళానికేతన్ వావ్ మంచి కిక్కిచ్చే గేమ్ షో. ఈటీవీ ప్రేక్షకులకి స్వాగతం, సుస్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు మన కళానికేతన్ వావ్ మంచి కిక్కిచ్చే గేమ్ షోలో పార్టిసిపేట్ చేయడానికి మిమ్మల్ని అలరిస్తున్న నలుగురు నటీమణులు మన ముందుకు రాబోతున్నారు. సో లెట్స్ వెల్కమ్ హరి తేజ, సౌమ్య రాయ్, అంజు అస్రాని అండ్ నీరజ. చిందేస్తుంది, అటు ఇటు దూకేస్తుంది, సతమతమైపోతుంది వయసు. చిన్ని 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 ఆశలు ఏవేవో గిచ్చి 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 గిచ్చిపోతున్నాయే. చిట్టి 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 ఊసులు ఇంకేవో గుచ్చి గుచ్చి చంపేస్తున్నాయే. అడవిలాంటి అందాలే ఆక్రమించాడే. సింహమంటి చిన్నోడే పేటకొచ్చాడే. అడవిలాంటి అందాలే ఆక్రమించాడే. అక్కడేదో పట్టి ఇక్కడేదో ముట్టి ఉక్కపోతే పెంచి ఊపేస్తున్నాడే. ఎక్కడైనా పిచ్చి ఓ ఒకటేదో పిచ్చి అక్కడేదో పిచ్చి ఆడిస్తుంటానే. రామ 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 కృష్ణ 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 రే ఉష్ణోగ్రత పెంచేస్తారే షారా షారా రే. సింహమంటి చిన్నోడే వేటకొచ్చాడే. అడవిలాంటి అందాలే ఆక్రమించాడే. ప్రియతమా, నన్ను పలకరించు ప్రణయమా, అతిథిలా నన్ను చేరుకున్న హృదయమా, బ్రతుకులోని బంధమా, పలుకలేని భావమా, మరువలేని స్నేహమా, మరలి రాని నేస్తమా, ప్రియతమా ప్రియతమా ప్రియతమా. ప్రియతమా, నన్ను పలకరించు ప్రణయమా,
ఓకే, వెల్కమ్ టు కళానికేతన్ వావ్ మంచి కిక్కిచ్చే గేమ్ షో. నేను భయంగా ఉంది, అందరూ అమ్మాయిలు అయిపోయారు. నీరజ్ గారు ఉన్నారు, అంటే ఒక ధైర్యంగా ఉన్నారు. నాతో పర్లేదు అంటారా? మిగతా వాళ్ళతోనే కొంచెం ఏదో కొంచెం భయపడాలి అది అంటారా? కాదు, అందరూ అమ్మాయిలు ఉన్నారు, నీరజ గారు పర్లేదు అంటే నీరజ ఏంటి? గారు పర్లేదు, నా వైపు ఉంటారు, మిగతా ముగ్గురే డౌట్ అని. ఇంకో తీసుకోవచ్చు. చాలా అలా చిన్నది అలా టచ్ ఇస్తే చాలా అనుకుంటా కదా మీ ఆడవాళ్ళకి. ఇంకా మొదలు చేయడమే కష్టం. మళ్ళీ ఒక భారతం ఒక రామాయణం స్టార్ట్ అయిపోతుంది. ఓకే, వెల్కమ్. అట్ ద సేమ్ టైం నీరజ్ గారు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? 2 daily soaps, that's the work I do. ఓకే, బాగున్నాను, చాలా బాగున్నాను as always. ఎస్ యాజ్ ఆల్వేస్. బేసిక్ గా మీరు ఫ్రమ్ విచ్ ప్లేస్? మచిలీపట్నం, బందర్. మచిలీపట్నం. ఓకే, సో మా ఫస్ట్ సీరియల్, వాట్ వాజ్ యువర్ ఫస్ట్ సీరియల్? తులసి దళం, యనమూరి వీరేంద్రనాథ్ గారు. ఎస్, గ్రేట్ వన్. బట్ విధి, ఐ థింక్ Lots of them bought me to, gave me a lot of fame. చాలా చేసిన 15 సీరియల్స్ లో 14. లక్కీ, వెరీ లక్కీ. నేను ఎక్కువ విధి చూశాను ఎక్కువ. అవును, Yes, me. మై ఫస్ట్ ఫేమ్. Yes, and wonderful. Thank So you. nice to have you here. మా షో ఏమైనా చూసారు ఎప్పుడైనా బై ఛాన్స్? Bits and pieces. Bits and Let's be pieces. frank, bits and pieces. Okay, so okay, but you'll enjoy it thoroughly. You'll enjoy it because lot of fun. And I think మీరందరూ మంచి ఫ్రెండ్స్ ఏనా? ఇందులో ఎవరు సీనియర్ ఆవిడేనా? అయ్యా, యా, సీనియర్ ఆవిడ తర్వాత నెక్స్ట్ ఎవరు? అంజు మేబీ సో ఆర్డర్లోనే ఉన్నారా? ఆఫ్టర్ దట్ షీ అండ్ మీ. ఫైనల్ సౌమ్యనా? నో ఆఫ్టర్ దట్ షీ అండ్ మీ. సౌమ్య తర్వాత మీరు, సో మీరే యంగెస్ట్. ఓకే, సో ఆల్ ది బెస్ట్. అంజు అస్రాని, సో ఆవిడ మచిలీపట్నం, మీరు గుజరాత్ గుజ్జీ. ఓకే, హౌ కమ్ ఇంటూ తెలుగు స్టఫ్ అండ్ ఆల్ దట్? చిన్నప్పటి నుంచి యాక్టింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ యాక్చువల్లీ. సో మిర్రర్ ముందు నించొని యాక్టింగ్ చేసేదాన్ని, ఏడుపు, స్మైల్ అంతా. సో చిన్నప్పటి మమ్మీ డాడీ అనేవాళ్ళు అనమాట, నువ్వు డెఫినెట్ మంచి ఆర్టిస్ట్ అవుతావే అని. ఎనీబడీ ఇన్ ద ఫ్యామిలీ? నో. ఎలా మరి దీనికి ఇన్స్పిరేషన్ ఏంటి అసలు? దేర్ ఇస్ సంథింగ్ ఏదో ఉండాలిగా. అంటే యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ బాగా. అంటే ఎవరైనా వాచ్ చేసేవారా, ఎవరైనా ఇష్టమైన? మూవీస్ ఎక్కువ చూసేదాన్ని, సీరియల్స్ ఎక్కువ చూసేదాన్ని. ఓకే, సో అలాగా ఫస్ట్ ఎక్కడ వచ్చింది ఆపర్చునిటీ? మోడలింగ్ చేశాను ఫస్ట్. మోడలింగ్, యా. నీరు, బీయింగ్ ఏ గుజరాతీ, హౌ కమ్ గుడ్ తెలుగు? యా, 14 years నుంచి ఇక్కడే ఉన్నాం, హైదరాబాద్ లో సెటిల్ అయిపోయాం. ఓకే, గుడ్. స్కూలింగ్, కాలేజ్ అంతా ఇక్కడే. అవునా? ఓకే, సో వాట్ వాజ్ యువర్ ఫస్ట్ సీరియల్ లైక్? బొమ్మరిల్లు. సో ఇప్పుడు ఎన్ని అయ్యాయి? ఆల్మోస్ట్ లైక్ 15-16 సీరియల్స్. ఆహా, గుడ్. సౌమ్య రాయ్, హౌ ఆర్ యూ? ఐఎమ్ ఫైన్, హౌ ఆర్ యు? ఓకే, అక్కడ గుజరాతీ, మీరు ఎక్కడి నుంచి? కోల్కతా. ఆహా, సో ఐ హావ్ ఎవ్రీబడి హియర్ టుడే. కోల్కతా, బెంగాలీ. ఓకే, సో మీరు హౌ కమ్ ఇంటూ ఫిల్మ్స్? నేను కాలేజ్ లో చదువుతున్నప్పుడు కొన్ని యాడ్స్ చేశాను, యాడ్ ఫిల్మ్స్. ఆ తర్వాత సీరియల్స్, మూవీస్. సో మీది ఫస్ట్ సీరియల్ గానీ ఫిల్మ్ గానీ? మాంగళ్య బలం, మురారి ఇస్ మై ఫస్ట్ మూవీ అండ్ లాట్ ఆఫ్. ఓకే, సీరియల్స్ ఎన్ని అయ్యాయి? సీరియల్స్ మోర్ దాన్ 40-45. ఆహా, ఈ ఫిల్మ్స్? ఫిల్మ్స్ 30. ఓకే, గుడ్, ఆల్ ది బెస్ట్. హరితేజ, ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, ఏం జరుగుతుంది ఇప్పుడు? బాగున్నాను. సో డాన్స్ రెగ్యులర్ గా యు ప్రాక్టీస్? yes కూచిపూడి. yes basically I'm a కూచిపూడి డాన్స్. మంజు భార్గవి గారు. ఓకే, సో మీ సింగపూర్ ప్రోగ్రామ్ ఏంటి, ఎప్పుడు జరిగింది ఇది? నా 10th క్లాస్ లో జరిగింది. నా 9th హాలిడేస్ 10th ఎంట్రీ అప్పుడు జరిగింది. ఒక్కదాన్నే సింగపూర్ వెళ్ళాను, వెళ్ళి పర్ఫార్మ్ చేసుకుని ప్రోగ్రామ్ చేసి వచ్చాను. దట్ ఈస్ మై ఫస్ట్ ఒక కళ టు డూ ఇన్ స్టేట్స్ అలా. సో అండ్ ఇంకా చేయాలని మై డ్రీమ్ ఇస్ టు బి అ గ్రేట్ కూచిపూడి డాన్సర్. ఆల్ ది కూచిపూడి డాన్సర్స్ అందరికి ఒక పెద్ద వావ్ చెప్తూ, ముఖ్యంగా మంజు భార్గవ్ గారికి వావ్ చెప్తూ. సో గుడ్. ఓకే, సో నీరజ, అంజు, సౌమ్య అండ్ హరితేజ, యూర్ రెడీ, ఐఎమ్ రెడీ. అండ్ మీకు 5 lakhs ఇవ్వడానికి మా విద్య రెడీ. సో లెట్స్ వెల్కమ్ విద్య. సో 5 లక్షలు. సో డబ్బులు రెడీ, నేను రెడీ, విద్య రెడీ, మా కథలు రెడీ. సో ఫస్ట్ రౌండ్ ఏంటంటే కట్ చేస్తే
ఒక స్టోరీ, సినిమా స్టోరీ చెప్తాను. ఆ టైటిల్ చెప్పను. అది స్టార్ట్ విత్ నీరజ్ గారు. ఆవిడే సీనియర్ కాబట్టి మీరు కరెక్ట్గా ఆర్డర్లో ఉన్నారు కాబట్టి, సో ఫస్ట్ మీరు, తర్వాత మీరు, ఫైనల్ గా హరితేజ. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క కథ. సో ఆ టైటిల్ ఏంటని మీరే తెలుసుకోవాలి కథ విన్న తర్వాత. సో ఆ సినిమాకి సంబంధించి నేను 5 ప్రశ్నలు అడుగుతాను. సో 5 ప్రశ్నలకు మీరు కరెక్ట్ గా సమాధానం చెప్పేస్తే 50,000 మీ అకౌంట్ లో సేఫ్ గా ఉంటుంది. అంటే ఒక ప్రశ్నకి మీరు ఇచ్చే సమాధానానికి మేము ఇచ్చేది 10,000. సో 5 ప్రశ్నలు కాబట్టి 50,000. సో సింపుల్ మ్యాథమెటిక్స్. ఓకే. సో ఒకవేళ మీరు 2 చెప్తే 20,000 మీ అకౌంట్ లో ఉంటుంది, 30,000 మా అకౌంట్కి వచ్చేస్తుంది. సౌమ్య మీరు ఏమీ చెప్పలేదు అనుకోండి, 50,000 మాకు వచ్చేస్తుంది. మీరు చెప్తారని అనుకుంటున్నాను. సో హరితేజ నువ్వు 4 చెప్పావు అనుకో, 40,000 నీకు, 10,000 మాకు. ఇవన్నీ తీసుకొని వెళ్ళిపోతుంది. మీరు వెళ్ళడానికి ఛాన్సే లేదు. అన్ని డోర్స్ లాక్, డోర్లు గీర్లన్నీ లాక్ చేసాం. 5 రౌండ్లు ఆడాల్సిందే. ఓకే, సో లెట్స్ స్టార్ట్ ప్లేయింగ్ రౌండ్ నెంబర్ 1. కట్ చేస్తే ఓకే. సో ఇష్టమైన హీరో రవితేజ. సో రవితేజ సినిమాలు ఏది మిస్ అవ్వరు, ఫుల్ గా చూస్తారు. డెఫినెట్లీ నాట్. సౌందర్య సినిమాలు కూడా బాగానే చూస్తారు. అప్పటి వరకు నా అదృష్టం ఏంటంటే సౌందర్యతో 2-3 సినిమాలు చేశాను, నా సినిమాలు ఫుల్ గానే చూస్తుంటారు. మీ ప్రస్థానం నాకు చాలా ఇష్టం. థ్యాంక్ యూ. ద క్రెడిట్ గోస్ టు ద డైరెక్టర్ బికాస్ సి వాట్ మీ క్యారెక్టర్ నచ్చింది అంటున్నాను నేను. సినిమా బాగుంది. అదే దేవకట్ట వండర్ఫుల్ డైరెక్టర్. ఆసమ్. థ్యాంక్ యూ ఫర్ దాట్. సో మీ అకౌంట్ లో 50,000 ఆల్రెడీ ఉంది, మిమ్మల్ని అడగట్లేదు. ప్రస్థానం బాగుంది, మీరు ఆసం అన్న తర్వాత ఆల్ రైట్. నేను కూడా చెప్తాను అలాగా, ఏదో ఒకటి బాగుంది, చాలా సూపర్ అంటాను. 5 లక్షలు 5 లక్షలు నాకే వచ్చేలా పొగుడుతా. ప్రతి ఒక్కరికి ఒకటే ఉండదు, ఆట ఆడేద్దాం. మీటర్ ఒకటే ఉండదు కదండి. రిస్క్ వద్దు. ఓకే, ఇప్పుడు మీ స్టైల్లో కట్ చేస్తే అనండి. కట్ చేస్తే ఓకే, కట్ చేస్తే హీరో ఓ టీవీ ఛానల్ రిపోర్టర్ ఓ అమ్మాయితో ప్రేమలో పడతాడు. కట్ చేస్తే హీరో హీరోయిన్లు ఓ పెళ్లి వేడుకలో కలుస్తారు. ఇద్దరికి ఒకరంటే ఒకరికి ఇష్టం ఏర్పడుతుంది. అదే సమయంలో హీరో ప్రేమించిన అమ్మాయి హీరో ప్రేమని తిరస్కరించి వెళ్లిపోతుంది. కట్ చేస్తే హీరో డిప్రెషన్ కు లోనవుతాడు. మళ్ళీ సర్దుకుని లైఫ్ ను ప్రారంభిస్తాడు. ఆ టైంలో హీరోయిన్ మీదకి మనసు మళ్ళుతుంది. అయితే హీరోయిన్ కి ఆల్రెడీ పెళ్లి సెటిల్ అయిందని తెలుస్తుంది. చివరికి హీరో హీరోయిన్లు ఇద్దరు తమ మధ్య ప్రేమ నిజమైందని గుర్తించి కలిసిపోతారు. అలా మొదలైంది ఈ రోజు మన ఎపిసోడ్ ఇలా మొదలైంది.